నమస్తే దోస్తులు, మీ అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు బాగుండాలి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అరే వీడేంద్ర కందద్దాలు పెట్టిండ్రా అనుకుంటున్నారా? అన్న తీసేస్తున్నాను, ఏమనుకోకూరి పక్క పెట్టినా. వెళ్తే వ్యూస్ రావట్లేదు. వ్యూస్ ఎలా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి, ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. వ్యూస్ పెరగాలంటే మనం ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఈ వీడియో. నేను కూడా వ్యూస్ పెరగాలని చాలా సెట్టింగ్స్ చేశాను. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూశాను. చూస్తూ ఉన్నా ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ పిన్ పెట్టుకొని మళ్ళీ ఛార్జింగ్ ఎక్కిస్తున్నా, వీడియోలు చూస్తున్నా, మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నా, వీడియోలు చూస్తున్నా. ఒక అనే చెప్తుండు, అరే ఈ సెట్టింగ్ చేయట్రీ, వేలల్లో వ్యూస్ వస్తాయి అన్నాడు. సరే అయినా సెట్టింగ్ చేసిన, రాలేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ చూసిన, వీడియోలు చూసుడు చేసుడు, ఆ సెట్టింగ్ చేసుడు. ఇంకోనే చెప్పిండు, అరే ఈ సెట్టింగ్ అది కాదు బై, ఇది బై, అది బై అని చేస్తే లక్షల వ్యూస్ వస్తాయి అన్నాడు. అది చేసిన, రాలేదు. మళ్ళీ ఎట్లా వస్తాయి వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతారు? అదే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా రావు? అరే ఏంద్రాబాకి ఇట్లా వేసినావు, ఎట్లా రావని అంటున్నారా? అవునన్నా, మరి వాళ్ళ కంటెంట్ పెంచుకోవడానికి వాళ్ళు అట్లా చెప్తారు. కానీ వ్యూస్ పెరగాలంటే మన కంటెంట్ మంచిగా ఉండాలి. మనం చేసే వీడియోలు నలుగురు ఆదరించాలి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, తడబడుతూ మాట్లాడుతున్నా, కొత్త కాబట్టి తడబడుతూ మాట్లాడినా 327 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మరొకసారి దండం పెడుతున్నా, నా ప్రతి వీడియోకి లైక్ చేయాలని. ఎవరైనా నా వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, బెల్ సింబల్ నొక్కండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అన్న అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అన్న, ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ పెరగాలని. సత్యం కరెంట్ కూడా వచ్చింది. అవును, అడగడంలో తప్పేముందన్న. నా వీడియోని ఆదరించమని అడుగుతున్నాం గంతే. మనం చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చాలంటే మనం మంచి మంచి వీడియోలు తీయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా తీయాలనుకుంటున్నా, కానీ కొత్త కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంటో తెలుసుగా. కొత్త ఇప్పుడే పుట్టి పెరిగి నడిచి అన్నట్టు కొత్త ఇట్లా చేస్తున్నా కొద్దీ అనుభవాలు పెరిగిన కొద్దీ మనం ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాం వీళ్ళందరి ఆదరణ వల్ల. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారు ఈ సెట్టింగ్ చేస్తాం, ఆ సెట్టింగ్ చేస్తాం. ఏ సెట్టింగ్లు చేసినా వ్యూస్ రావు, ఏ సెట్టింగ్స్ చేసినా సబ్స్క్రైబర్స్ రారు. సబ్స్క్రైబర్స్ రావాలన్నా వ్యూస్ రావాలన్నా ప్రేక్షక దేవుళ్ళ వల్లనే మనకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. చిన్న వీడియోలు చేస్తున్నా. ఫస్ట్ నుంచి ఇక అనుభవం లేదు కాబట్టి మొన్న నుంచి వీడియోలు చేస్తున్నా, మాట్లాడంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. చదువు అనేది అంతగా అవ్వలేదు. ఇంట్లో చదివిపించినా కూడా వాడు ఏంది బడి డుమ్మ కొట్టి అక్కడ బ్యాగులేసి ఇక్కడ బ్యాగులేసి చేసే వరకు ఈ కథ అయింది. ఏదేమైనా సరే కానీ ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది అన్నట్టు ఇక రాసినట్టు జరుగుతుంది. ఇక కొత్త వీడియోలు మొదలుపెట్టినా తడబడుతూ మాట్లాడుతున్నా, ఇక మాట్లాడంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నా. ఏదేమైనా మీ అందరి ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. పోతూ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని బెల్ సింబల్ని నొక్కండి. ఉంటాను.